నిన్న చూసాము పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, మరి పవన్ కళ్యాణ్ కలిశారు. ఇదే 2014లో కూడా ఇలాగే సెంటిమెంట్గా పెట్టుకున్నట్టున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాపులను ఎలా ఆకర్షించారు, ఇప్పుడు కూడా అలా అనుకుంటున్నాడు. కానీ అలా జరగదు. 2014లో అలా వెళ్ళి కాపులు మీకు ఓటేసి మోసపోయారనేది వాళ్ళకు కూడా తెలుసు. ఈసారి అంతా వాళ్ళు ఈసారి చాలా వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఈసారి చాలా డెవలప్ అయ్యారు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు మీ వక్ర బుద్ధి, మీ మీ వెన్నుపోట్లు అన్నీ మీ వెన్నుపోటు రాజకీయాలు అన్నీ కాపులు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ చూసి అయినా ఓటేసేకి రెడీగా లేరు కాపులు. అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ మాత్రము ఎందుకో నేను చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మొహమాటంగా ఉన్నాడు. అంతేకాకుండా తను 50 సీట్లు అడిగాడు, 3 ఎంపీ సీట్లు అడిగినట్టుగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం 20 కన్నా ఎక్కువ ఇచ్చేలేదు, 21 ఎంపీ సీటు అని అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మరి బెట్టు చూడాలి. మరి పవన్ కళ్యాణ్ బెట్టు నెగ్గించుకుంటాడా లేదా చంద్రబాబు నాయుడు వేసే ముష్టి 15 సీట్లు 20 సీట్లు తీసుకుంటాడా అనేది చూడాలి. అంతేకాకుండా చాలామంది విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఉంటే చాలు, సీట్లు ఎందుకు, గెలవలేని సీట్లు ఎందుకు అన్నట్టు కూడా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది మీడియా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడతారు అని చాలామంది ఊహించారు. చాలా పచ్చ మీడియా అయితే భలే ప్రచారం చేసింది. కానీ చివరికి చంద్రబాబు నాయుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. నాదెండ్ల మనోహర్ మాట్లాడతాడని చెప్తే వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ తల వంచుకొని ఎందుకో సైలెంట్గా, అది ఒక రకంగా అంటే మీకే చూస్తే నేను వీడియో చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది ఎంత మొహమాటంగా ఉన్నాడు. అంతేకాకుండా చాలామంది ఏమేమని విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్కి ఇలాంటివన్నీ ఎందుకు, అతనికి అసలు రాజకీయ అనుభవం లేదు, రాజకీయమే తెలీదు, అసలు ఇచ్చే 10 సీట్లలో కూడా ఎలా గెలవాలనే అనుభవం లేదు, ఏం లేదు. తెలంగాణ చూసాం మనం ఎగ్జాంపుల్. అసలు తనకి ఏంది తెలీదు, తనకు ప్యాకేజ్ ఉంటే చాలు, నాకు రాజకీయ అనుభవం లేదు, ఏం లేదు, ఏమన్నా ఉంటే నాదెండ్ల మనోహరం చూసుకుంటాడు అని నిన్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతుంటే కామెంట్స్ ఆ మీడియాలో అలా అంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అంత చీప్ అయిపోయినాడు. ఒక మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్న తనకి ఎంత వాల్యూ ఉండేది, రాజకీయాల్లోకి వచ్చి తనకున్న పరువు కూడా పోగొట్టుకున్నాడు. అంతా నాదెండ్ల మనోహర్ దీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో వాడు చూడండి ఆంధ్రప్రదేశ్ కి చక్కటి పరిపాలన అందించడానికి పిచ్చోడు మాదిరి నాకు అసలు ఏమీ తెలియదు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలి. మరి పార్టీ నాదెండ్ల మనోహర్దా పవన్ కళ్యాణ్దా చంద్రబాబు నాయుడు అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా వీళ్ళకి లేదు భవిష్యత్తు, ఆంధ్ర ప్రజలకు ఇస్తారంట. అసలు వీళ్ళకి భవిష్యత్తు లేకనే పొత్తుల కోసం ఒకరి ఇల్లు చుట్టూ ఒకరి చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల గురించి ఆలోచించకుండా ఎలా ఏపీని దోచుకోవాలని వీళ్ళంతా చూస్తున్నారు. కానీ ప్రజల గురించి వీళ్ళు ఎప్పుడు ఆలోచించారు? వీళ్ళు ఎప్పుడు చూడు దోచుకోవడమా పంచుకోవడమనే ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళంతా అసలు పవన్ కళ్యాణ్ ₹1 కోటి తక్కువ అయితేనే ఒక సినిమా ఒప్పుకోడు. అలాంటి ఓడు అంత బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇలాంటి వాడికి పనికిమాలవాడికి అప్పచెప్తే అది వాడు ఇంకా అమ్మేస్తాడా లేదా మీరే చెప్పండి, మనమే ఆలోచించండి. అలాంటి పనికిమాలిన వెధవకి ఒక ప్యాకేజీ కోసం ఈరోజు ప్రజల్ని తాకట్టు పెట్టిన వెధవ అలాంటి వాడికి రాష్ట్రానికి ఎవరైనా ఒక ఎమ్మెల్యేగైనా గెలిపించడానికి అర్హత ఉందా? అసలు వాడికి అర్హత లేదు. ప్రజల గురించి ఆలోచించేవాడు, ప్రజల మధ్యలో ఉండేవాడు ఎవడైనా నాయకుడు అంటే అది ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తాడు. అలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ ఇంకా పుట్టను కూడా పుట్టడు. మళ్ళీ అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు అనేది మనకు తెలుసు. అసలు అత్యంత రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రాంతీయ పార్టీ అనేది పెద్ద పార్టీ అంటే అది మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలను గెలుచుకొని 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారా, 23 ఎంపీలను గెలుచుకున్న
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ, ఎంత పెద్ద పార్టీనో ప్రాంతీయ పార్టీనో అర్థం చేసుకోవాలి. ఇలాంటి పనికిమాల వేదవులందరికీ కనీసం అందుకే 2 చోట్ల ఓడించారు నమ్మకం లేక పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే వీళ్ళంతా సినిమా హీరో, వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉండదు, ఏముండదు. ఏదో అలా వచ్చి ఒక గంట స్క్రిప్ట్ రాసిస్తే సినిమాలు ఎలా చదువుతారో అలా చదివే పవన్ కళ్యాణ్ ప్రజలు ఎలా నమ్ముతారు? ఏదైనా అవసరం ఉంటే ఇల్లు లేదు, వీళ్ళకి ఏమీ లేదు, ఇక్కడ ఉండరు, ఇక్కడ జీవించరు, ఇక్కడ నివసించరు, మన పేరు నాని అన్నట్టు వీళ్ళు చచ్చిపోతే ఇక్కడ కూడా బూడ్చరు, వాళ్ళని హైదరాబాద్కి ఎత్తపోతారు అన్నట్టు వీళ్ళు. ఇలాంటి వాళ్ళంతా పనికిమాల ప్రజల గురించి ఎప్పుడు వాళ్ళు ఏ రోజున ఒక గడప దొక్కాడా పవన్ కళ్యాణ్, ఏ రోజున ఒక ఊరికి వెళ్ళాడా, ఒక విలేజ్కి వెళ్ళాడా, ఎప్పుడు చూడు స్పెషల్ ఫ్లైట్లో వస్తారు. అది కూడా కారు ఎక్కుతాడు, కారు మీద కూర్చుంటాడు, పోతాడు. స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన ప్యాకేజీ ఆయన తీసుకుంటాడు. ఇలాంటి వాడు అసలు రాజకీయ నాయకుడికి ఎక్కడైనా రాజకీయ నాయకుడు లక్షణాలు ఒక్కటైనా ఉందా? ఒక్కటంటే ఒక్క రాజకీయ లక్షణాలు కూడా లేవు పవన్ కళ్యాణ్కి. మరి ఈయన ఏంటి ఎందుకు పడుతున్నాడో చంద్రబాబు నాయుడు ఆయనకే తెలియాలి. 2024లో అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ఎంత వేస్ట్ ఫెలోనో అని. అందుకే ఇప్పుడు బీజేపీ దూరం పెట్టింది. కానీ ఇంకా చంద్రబాబు నాయుడికి ఇంకా ఎక్కడో ఉందన్నమాట. ఎక్కడ మళ్ళీ నాకన్నా ఎక్కువ సీట్లు కొట్టేస్తాడో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తానే ఒకే ఒక దురదృష్టంతో పవన్ కళ్యాణ్ గెలవకూడదని మేమన్నా కోరుకుంటామేమో, కానీ చంద్రబాబు నాయుడు అస్సలు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకోడు. ఓడించేది కూడా పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళకు కూడా తెలుసు, జనసేన కార్యకర్తలు. అందుకే వాళ్ళు కుమిలి బాధపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నా రాజకీయంగా ఓడించాలని చూస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అనేది కుళ్ళు కుతంత్రంతో నాకన్నా ఎదగకూడదు పవన్ కళ్యాణ్ అన్నట్టు కావాలని పవన్ కళ్యాణ్ ఓడిస్తారని జనసేన వాళ్ళే అనుకుంటున్నారు. మరి అది తెలుసుకుంటాడో పవన్ కళ్యాణ్, లేదు నాకు ఇవన్నీ వద్దు, ప్యాకేజీ చాలు, నా దత్తతండ్రికి నేను బానిస అయిపోతా అనుకుంటాడో ఇష్టం. 2024లో బుద్ధి వస్తుంది.